మాకు పోడు పట్టాలు ఇష్యూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవుతలేదు కదా. రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రిన్సిపల్ రిజర్వాయర్ మీద ప్రాజెక్ట్ కట్ట మీద వచ్చేసి ముంపున గురి కానియను మీకు ఇక్కడనే ఉంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. స్టిల్ ఇక్కడ మున్సిపల్ వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా గిరిజనుల తరఫున మీ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపుకి గురి కావట్లేదు, పోడు పట్టాలు ఇష్యూ చేయమని చెప్పినాక 4 గ్రామ పంచాయతీలకు దగ్గర ఒక 2,000 మంది వరకు పోడు పట్టాలు ఇష్యూ చేయాలక్క. ఆ ప్రాజెక్టు ముంపు గ్రామ రెడీ అయింది కానీ మాత్రం దాంట్లో ఆపేసిరి పోడు పట్టాల భూములకు రెడీ అయింది ఆపేసి ఈయన చేసిండు కదా. అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలంధర్ అని చెప్పేసి నాకు యాక్టివ్ ఉంటాడు. ఈయన మీద కక్షపూరితంగా వీళ్ళు కావాల్సి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కల్పించి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టించారు. ఇప్పుడు పాపం తిన సఫర్ అవుతారు. మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి చిన్నలం లేదు. ఇంకోసారి మీ తిరుగుపోతే ఈయన సిపి గారికి కూడా మాట్లాడండి. ఈయన మీద కేసు ఉంది, ఆల్రెడీ తిరుగుతున్నాడు పాపం. ప్రైవేట్ కేసు కూడా పెట్టిండు. ఏదో ఈ చుట్టూలో ఒక 1000 ఎకరాలు ఉంటాయి మేడం. 1000 ఎకరాలు ఉండదు, ఒక్కడిది కాదు, 1000 ఎకరాల దాకా ఉంటుంది. ఇదే సమస్యలో ఈ పాత లీటర్లు లేరా, ఇది మాది రైతులకు మాత్రం గిట్లనే పోతేస్తారు. మీ దగ్గర వస్తే వేరే విషయాల్లో మాట్లాడతారు. తర్వాత తండాలచ్చని మాకు మంచి గొప్పదన మాట్లాడి తాగిచ్చి రైతులు కానీ